This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గడువులోగా వంతెన నిర్మాణం పూర్తి చేయాలి. హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. మున్సిపాలిటీలో కొనసాగుతున్న విస్తరణ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు. సింగరేణి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు అందజేసిన జీఎం. ఇక వార్తల వివరాలు. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని, అభివృద్ధే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట శివారులోని మానేరు వాగుపై 80 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్ వంతెన పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులు పండించిన సన్న రకాలకు బోనస్ ప్రకటించడం ద్వారా రాష్ట్రంలోని సీడ్ కంపెనీలు దిగివచ్చి రైతులకు మేలు చేసే విధంగా మారాయన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కంటే తన ఊరికి బ్రిడ్జి వస్తుందనే సంతోషం ఎక్కువగా ఉందన్నారు. యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జమ్మికుంట మార్కెట్ వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, వంతెన పూర్తయితే కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. సదుపాయాలు జరుగుతాయని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి ఒక జిల్లా కలెక్టర్ మన పెద్దపల్లి జిల్లాకు రావడం, పెద్దపల్లి జిల్లా ప్రజలు అదృష్టం చెప్పి మనందరూ నేను భావిస్తా ఉన్నా. తెలియకుండా మీరు రాకముందు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ నాకు తెలియకుండా ఆనాడు పర్మిషన్ ఇచ్చి ఇసుక నడిచే ప్రయత్నం చేస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దామన్న గట్టెపల్లి మేమంతా కలిసి ఏసీపీ గారితో, పోలీసులతో అందరితో మాట్లాడి, ఆ గ్రామస్తులందరితో మాట్లాడి నెల రోజులు అక్కడ టెంట్ వేసి ఇసుక చేయకుండా ప్రయత్నం చేసి సీరియస్గా చెప్తే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పారు, మరి మీ ఇసుక ఇబ్బంది అవుతుంది, మీ ఇసుకే కావాలంటా ఉన్నారంటే, మేము నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదన్నా కానీ ఇసుక మాత్రం తీయద్దు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పిన. ఇది మా ఆస్తి. ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్డు కలవడానికి ఒక 3 కిలోమీటర్స్ దాకా గ్యాప్ ఉంది. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించారు. ఇంతకుముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది, మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. అదొక 6-7 కోట్ల దాకా పెండింగ్ ఉంది. దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము, ఫండ్ అరేంజ్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు, బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ, అమౌంట్ కానీ, అడ్మిన్ శాంక్షన్ కానీ చేయడం జరుగుతుంది. అండ్ మీ రైతులు, మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది దాన్ని అప్రోచ్ చేయడం కోసం, కొన్ని రోడ్డు వైడెన్ చేయడం కోసం కానీ, కొన్ని టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి దాన్ని సెట్ చేయడం కోసం కానీ కొంత ల్యాండ్ అవసరం ఉంటుంది. మీ రైతుల నుంచి మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పని అవుతుందని మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ అభివందనాలు అండ్ కంగ్రాచులేషన్స్ అండి.
వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా చేపట్టిన ఇల్లు భవనాల కూల్చివేత పనులు 3వ రోజు కొనసాగాయి. మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేరకు రోడ్లను విస్తరించనుండగా ఇందులో 243 మందికి చెందిన ఇల్లు భవనాలు తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతానికి కోర్టులో ఉన్న 88 నిర్మాణాలను మినహాయించి మిగతా వాటిని అధికారులు జేసీబీలు ప్రొక్లైన్ల సహాయంతో తొలగిస్తున్నారు. 10కి పైగా యంత్రాలతో ఎక్కడికక్కడ భవనాలు ఇల్లు తొలగిస్తుండటంతో దుమ్ము చెలరేగి పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ పనులను వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని సీఎం కార్యాలయంలో ఉద్యోగుల డిపెండెంట్లకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. మొత్తం 24 మంది మెడికల్ ఇన్ వాలిడేషన్ చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెంట్లకు RG1 GM లలిత్ కుమార్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా GM సూచించారు. ఈ కార్యక్రమంలో AITC నాయకులు రంగు శ్రీనివాస్, సింగరేణి అధికారులు, నూతన ఉద్యోగులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కళ, మీ కళ నెరవేరింది, ఈ రోజుతో నెరవేరుతున్నది. అవునా కాదు? నిజమే. ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు, మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు, ఉద్యోగాలు లభించే ఎంత రిస్కో తెలుసు. ఆ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అవునా కదా? సో ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ. ఇంకోటి, సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో 130 ఏళ్ల పైచిలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్నది. అవునా కదా? సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం. అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం. దీన్ని గొప్ప వరంగా మనం అంతా భావించాలి. ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సింగరేణి సంస్థ చరిత్ర, దాని విలువలెంతో మీకు తెలుసు. ఎందుకంటే మీ నాన్నలు, మీ తాతలు, మీ తండ్రులు కూడా ఇక్కడనే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేసారు. మీరు కూడా అదేవిధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగానికి వచ్చారు కాబట్టి ఈ సింగరేణి సంస్థను రచించుకొని మనం దీన్ని ఉత్పాదక దిశగా తీసుకుపోతూ ఇంకా భావితరాలకు కూడా మనం పునాదులు వేసే వాళ్ళం కావాలి. ఇలా అనేక సందర్భాల్లో ఈ సంస్థ సెక్యూరిటీగా పోయినప్పుడు దీన్ని మనం పరిరక్షించుకున్నది కూడా మనమే. మనం సాధించుకున్న దాన్ని మనం రక్షించుకోవాలి. మనం ఇప్పుడు మన CNMD గారు కానీ మన ఏదైతే డైరెక్టర్లు కానీ అంతా అనుభవం కన్నోళ్ళు. మొన్ననే IAS ఆఫీసర్ కూడా మనకు సింగరేణి సంస్థకు రావడం జరిగింది. వాళ్ళందరి ఆలోచన విధానం ఏంటంటే ఈ సింగరేణి సంస్థను ఇంకా ముందు తీసుకుపోవాలి. జగిత్యాల జిల్లావాసి ఇజ్రాయిల్లో మృతి చెందాడు. పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ 2 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్ళగా సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో రవీందర్ మృతదేహం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం చొరవ చూపి రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. మా నాన్న 20 డేస్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక అక్కడ వార్ జరుగుతుందని బంకర్స్లోకి తీసుకెళ్ళాక అందరినీ డొనేషన్ వచ్చిందని అందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంట.
డాడీకి డొనేషన్ రాలేదని అక్కడే వార్లో బంకర్స్లోనే ఉంచారట. వార్లో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు. అసలు వార్ వల్లనే చనిపోయాడు, కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా. మాకు అసలు కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది. యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం, అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది రోజు. మా తమ్ముడేమో మాటలు రావు, చెవులు వినిపించవు. మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి, కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు. ఎంత తొందరగా అంత తొందరగా మా నాన్నని తీసుకురావాలని కోరుకుంటున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరం లాంటిదని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులకు 1,12,12,412 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. 10,54,000 రూపాయల విలువగల 37 CMRF చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు 10,05,000 రూపాయల విలువగల CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేదలకు గొప్ప వరం లాంటివని కొనియాడారు. హైదరాబాద్లో జరిగిన అందాల పోటీలకు మంత్రి ఎమ్మెల్యే ఇచ్చిన ప్రాముఖ్యత 6 యువకుల ప్రాణాలకు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, తోగరి రక్షిత్, కర్నాల సాగర్ గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందగా వారి దశదిన కర్మలో పాల్గొన్న ఆయన ఆ కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే 6 యువకులు గోదావరిలో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఒకవైపు బరాజులో యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంటే స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్లో అందాల పోటీల్లో పాల్గొన్నారని విమర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళకు ఒక షామ్యాన వేసి నీళ్లు కూడా తాగిపోయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు. ఎందుకంటే నేను అందుకే పదే చెప్తున్నా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్లకు, ఇక్కడ సంబంధాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రజల మీద ప్రేమ ఉంటుంది అంటానికి. ఇవాళ 6 పిల్లలు రేపటి ఈ భారతదేశానికి ఉపయోగపడాల్సినటువంటి యువకులు, భావి భారత పౌరులు, వాళ్ళు చనిపోతే కూడా మీరు 2 రోజుల తర్వాత అంటే ఈ చావుల కన్నా ఎక్కువ మీకు అందాల పోటీల మీదనే శ్రద్ధ చూపించడానికి ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం లేదు. నేను ఈ కుటుంబాలను కోరుతున్నా, వీళ్ళకి 1,00,000 రూపాయలు వాపస్ చేస్తేనే వీళ్ళ కొంత భయం ఏర్పడుతుంది. ప్రజలకు కూడా అర్థమవుతున్నది, చైతన్యవంతమైనరు అనే ఒక ఒంట్లో వణుకు పుడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సును అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు ఇవ్వని వారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కాగా 30 ఏళ్ల నుంచి ఇళ్ల స్థలాలకు పట్టాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని
మాస్టీ కులస్తులు అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఆర్ఐ తారాదేవి, అరుణ్, ప్రశాంత్ రెడ్డి, సతీష్, ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నలభై 42% రిజర్వేషన్ విషయం తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగడి ఎంపీడీఓ భాస్కర్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాతరి పోచాలు, వినోద్, రాజేశం, సంతోష్, కొండయ్య, రాజు పాల్గొన్నారు. మరి కుంటుపడిన మాట వాస్తవమే. గ్రామీణ వ్యవస్థ మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్లకు వెనుకబోయిన మాట వాస్తవం. మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కు వేయరో మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతున్నమాట వాస్తవమే ప్రజల్లో. మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి 6 గ్యారెంటీలు అమలు చేయక అలాగే మరి మీరు ఒక రైతు బంధును 2 రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు. మరి 3 పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం. కానీ ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మరి అలాగే 6 గ్యారెంటీలు ప్లస్ అలాగే ఈ రిజర్వేషన్లు కూడా 42% బీసీలకు ఇచ్చినాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి మేము అందరినీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నా సొంత మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా మొత్తం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేస్తా అనే ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి 3 సార్లు ఇప్పటికీ మంత్రి రావడం జరిగింది. కానీ నామమాత్రంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే అవసరం, ప్రజలకు ఏదైతే అవసరం, గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టింది వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసింది చేయడానికి ప్రయత్నం చేసిన క్రమంలో వాటిగా మిన్నగిస్తామని చెప్పి నమ్మించి ఈ గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు వాటికి ఆంక్షలు పెట్టి ఆ ఆంక్షల్లో కొంతమందికి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అందులో కొంత ఒక కమిటీలను పెట్టి ఇందమ్మ కమిటీలను పెట్టి ఇండ్లను మరియు కొంత మినిమం పార్టీలకు అతీతంగా చేయకుండా కేవలం కాంగ్రెస్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ కమిటీలలో వాళ్ళ యొక్క ఏదైతే జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బెక్కల్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. తమ ఎమ్మెల్యే ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకుని ప్రజాసేవలో పాల్గొనాలని వేడుకున్నామని దూల్మిట్ట మండలం బెక్కల్ పరిధిలోని సువాలి తండాకు చెందిన లకావత్ వెంకటేష్ తెలిపారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిపెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగింది. అనంతరం జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి ముత్యానరావు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. లేబర్ కోడ్ల రద్దుతో పాటు ఇతర డిమాండ్ల సాధనకై జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామ పంచాయతీ సిబ్బంది జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిపెల్లి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కాజా, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఆకుల రాజయ్య, ముస్తాఫా పాల్గొన్నారు. జరిగింది
ఇందులో ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం కోసం కావలసినటువంటి కార్యాచరణను రూపొందించడం జరిగింది. గత 2 మాసాలుగా వేతనాలు రాక అనేక గ్రామాల్లో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లాగే ఆన్లైన్లో లేనటువంటి కార్మికులకు దాదాపు 5 నెలలు 6 నెలల నుంచి కూడా వేతనాలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటినీ పరిష్కారం చేస్తానని 2 మాసాల కింద సాక్షాత్తు పంచాయతీరాజ్ కమిషనర్ గారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖున వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి అమలు చేస్తామన్నారు. మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో అంగీకరించినటువంటి ప్రభుత్వం 2 నెలలైనా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా జీతాలను కూడా చేసిన పనికి ఇవ్వాల్సిన వేతనాన్ని కూడా నెలల తరబడి పెండింగ్ పెడతా ఉంది. దీంతో గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను పోషించలేక బాధపడుతూ ఉన్నారు. అందుకని ఈ సమస్య మీద ఈ నెల 27వ తారీఖు నాడు చలో హైదరాబాద్ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క పెండింగ్ సమస్యల కోసం, వేతనాల సాధన కోసం ఈ నెల నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం త్వరలో ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా అవతరించనుందన్నారు. ఓవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే దేశ భద్రతలో రాజీ లేకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. భారతదేశం వైపు ఏ శత్రుదేశం కూడా కన్నెత్తి చూసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే కాకుండా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఆర్థికంగా 4వ శక్తిగా దేశాన్ని రూపుదిద్దుతూ మరోవైపు ప్రపంచంలో ఈరోజు మొన్ననే మనం చూసాం, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దాదాపు 26 మందిని ఊచకోతకు వస్తే వారికి ఏ రకంగా మనం బుద్ధి చెప్పామో చూస్తా ఉన్నాం. గతంలో ఈరోజు సన్నాయి నొక్కేటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నా, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా 4 రోజులు యుద్ధం చేస్తే బాగుందంటావు కదా. మరి గతంలో ముంబైలో తాజ్లో ఉగ్రవాదులు వచ్చేసి దాదాపు 126 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ రోజు గమ్మున కూర్చున్న నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. హైదరాబాద్ నడిబొడ్డులో గోకుల్ చాట్లో ఉగ్రవాదులు దాడి చేస్తే జిమ్మున కూర్చున్నటువంటి నువ్వు, అంతేకాకుండా సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఉగ్రవాదులు దాడి చేస్తే కనీసం మాట కూడా మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. వానాకాలం పంటలకు రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలను జమ చేసిందన్నారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, పట్టణాధ్యక్షులు రాజు, జిల్లా మండల నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు, తాజా మాజీ సర్పంచులు పాల్గొన్నారు. రైతాంగానికి మరి 2 రోజుల నుంచి మరి రైతు భరోసా పెట్టుబడి కింద 9 రోజుల్లో 9,000 కోట్లపై ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇవాళ రైతు భరోసా అందిస్తా ఉన్నది. ఆల్రెడీ 4 ఎకరాల వరకు కూడా ఇప్పుడు బట్టి 9వ తారీఖు వరకు కూడా రైతుల యొక్క ఫోన్లు డింగ్ అంటూ మెసేజెస్ మీ ఖాతాల్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక్కడ అటు బీజేపీ లేదు, జయశ్రీరామ్ అంటుంది, దేవుని పేరు మీద ఓట్లు దండుకొని మన వ్యక్తి మీద చెడగొప్పం పెడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రజలందరం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజా సంక్షేమం గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మరి కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గానికి మరి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా మరి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కూడా ఎలాంటి మరి భయం లేకుండా పారదర్శకంగా చేస్తున్నటువంటి సందర్భంలో మరి నిన్ననే
గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతు బంధు కార్యక్రమాన్ని 9,000 కోట్ల పైసలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ పరిధిలో శ్మశాన వాటికను సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్న గ్రామాల్లోని శ్మశాన వాటికలపై అధికారులు దృష్టి సారించడం లేదన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన శ్మశాన వాటికల నిర్వహణను విస్మరించారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని కోరారు. భూమి లేని నిరుపేదల కోసం ఎంతో సదుద్దేశంతో పెట్టిన శ్మశాన వాటిక పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి. మరి దీని మీద ఎలాంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు ఏడాదిన్నర పాలన నుంచి వీటి మీద పర్యవేక్షణ చేయకపోవడం వల్ల దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా చనిపోయినా కూడా ఇక్కడ చూడండి పిచ్చి చెట్లతోటి మొత్తం ఏ పరిస్థితిలో ఉన్నదో. మరి ఇలా గ్రామ పంచాయతీ తరఫున ఎంపీడీ ఆఫీస్ తరఫున మరి గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయిస్తున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలో మరి శ్మశాన వాటికల మీద దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరి ప్రతి నెల వేల జీతాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని మరి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారంటే మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారైనా ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ మండలంలో ఉన్నటువంటి శ్మశాన వాటికల మీద దృష్టి పెట్టాలి, అందుబాటులోకి తీసుకురావాలి. సామాన్య ప్రజలకు వసతి కల్పించే విధంగా ఈ పిచ్చి చెట్లు కానీ ఏవైనా ఉన్నాయి కానీ. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ జగదీశ్వర్ జన్మదిన వేడుకలు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసిన ఘనత జగదీష్కే దక్కుతుందన్నారు. ఎల్లిగేడు, ఓదెల, కాలువ శ్రీరాంపూర్ మండలాల్లో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ చక్రవర్తి, మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు, ఎంపీఓ అరీఫ్ పాల్గొన్నారు. అందరికీ కూడా పనిచేసేటువంటి కార్యక్రమంలో ఇటు ఎమ్మెల్యే గారి యొక్క సూచన సలహా మేరకు ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు నాణ్యతగా మంచిగా పనిచేయాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఏ గారు కూడా వారందరికీ సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు కూడా మంచి క్యూరింగ్ కానీ తర్వాత క్వాలిటీలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంచినారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వర్క్స్ కానీ తర్వాత ఇన్కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ కానీ హాస్టల్ కానీ స్కూల్స్ కానీ ఇప్పుడు నేను పోయిన తర్వాత అక్కడ ఎలక్షన్స్ లేవు కాబట్టి సర్పంచులు ఎవరు లేరు. కాకపోతే నాయకులు ఎవరైతే రోటెడ్ ఉంటారో ఆ నాయకులు మాత్రం మాట్లాడడం అవన్నీ జరుగుతున్నాయి. అంటే నాకు ఇక్కడ ఏంటంటే ఒక తరం సర్పంచులు చూసిన నేను. కాబట్టి ఇక్కడ టోటల్గా విలేజ్ లో యొక్క ఎట్లుంటుంది, ఏం విధంగా ఉంటుంది అన్నట్టు నాకు టోటల్గా అర్థమైపోయి వాళ్ళకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఏ రకంగా సమన్వయకర్తగా నేను ఒక సోషల్ ఇండియన్ ఎన్నిక చేసిన నా టెక్నిక్ నేను ఉపయోగించుకుంటూ మీతో మెప్పించుకుంటూ అది చేసి మొత్తానికి అయితే ఫైనల్ గా రిజల్ట్ మనం అనుకున్నది రావాలి. అక్కడికి వచ్చింది ఏదంటే చిన్న మొదటి పంచాయతీ వ్యవస్థ ప్రతి విలేజ్ లో సమస్యలు లేవని ఆ సమస్యలను మన ద్వారానే ఆ ముచ్చట ద్వారానే మనం అధిగమిస్తుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో బీజేపీ మండలాధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. గంగాధర టు పెగడపల్లి ప్రధాన రహదారిలోని వంతెనపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి మల్యాల వినయసాగర్ మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోగా వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వంతెన పూర్తి చేయకుంటే తన గల్లా పట్టి నిలదీయాలని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గత ఎమ్మెల్యే ఈ బ్రిడ్జికి టెండర్లు పూర్తయినట్టు చెబుతున్నారని, అయితే టెండర్ అయిన వంతెన నిర్మాణాన్ని మీరు ఎలా అడ్డుకున్నారని ప్రశ్నించారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి గంగాధర ప్రజల కష్టాన్ని తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి, శ్రీనివాస్, దాసరి ఆంజనేయులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. గంగాధర మండలంలో అతిపెద్ద సమస్య ఈ యొక్క బ్రిడ్జి. ఎందుకంటే నారాయణపూర్ ప్రాజెక్టు కింద ఈ యొక్క బ్రిడ్జి ఉంది. అది ఎప్పుడు ముంపు గురవుతుంది. అక్కడ ముంపు ప్రాంతం, దానికి మరమ్మతులు సరిగా లేవు. అది ఆ ముంపుకు గురయ్యి అక్కడ నుంచి
అది గండి పడి ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి దీనికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి ఎన్నోసార్లు ఇదే మేడిపల్లి సత్యం గారు ఇదే నియోజకవర్గంలో ఇదే గ్రామంలో ఇదే బ్రిడ్జి మీద ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకాలు చేసినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు గెలివాక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఇవాళ ఈ బ్రిడ్జి మీద నిత్యం ఒక 10 నుంచి 15,000 మంది నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. ఇక్కడ బార్కెట్ లేదు, ఇక్కడ సేఫ్టీ లేదు, రోడ్లన్నీ గుంతలమయం. రాత్రిపూట ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి ఇక్కడ అందరు వ్యవసాయ పనులకు పోతున్న క్రమంలో ఇక్కడ లైటింగ్ వ్యవస్థ సరిగా లేదు. పొరపాటున ఏమైనా జరిగి ఈ గుంతల్లో పడి ఆ అవతల పక్కనో ఈ పక్కనో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడి చనిపోతే ఈ బాధ్యత మేడిపల్లి సత్యం గారు వహిస్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీయే కదా, 3 నెలల్లో ఇక్కడ ఇదే లక్ష్మీపల్లి కాడికి వచ్చి మీరు గంపగుత్తగా నాకు ఓట్లు వేయండి. కాంగ్రెస్ పాలనలో మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేసిన సందర్భంగా జిల్లా PRS పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా మెడికల్ కాలేజీకు నోటీసులు రావడం బాధాకరమన్నారు. 2014లో స్వరాష్ట్రం ఏర్పడ్డ నాటి తెలంగాణలో 5 ప్రభుత్వ 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండేవని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ సంఖ్య 56కు చేరిందన్నారు. కేసీఆర్ సంకల్పానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పడుస్తుందని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలో కనీస వసతులు కల్పించలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మహేష్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద తల్లిదండ్రుల పిల్లలు కూడా మరి మెడిసిన్ చదవాలనే ఒక కళతోటి చాలా మంది ఆర్థికంగా లేక ఇబ్బందులు పడి వారి యొక్క కళలు మరి ఆవిరైపోతున్న సమయంలో మరి కేసీఆర్ గారు మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఆనాడు మరి కేంద్రం మరి నుండి చేయి చూపినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు మరి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి. దానిలో భాగంగా మన జైత్యాలకు కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సంకల్పానికి, కేసీఆర్ గారి కళలకు మరి పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు తూట్లు పొడుస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మరి మన వైద్య విధాన కార్యదర్శి గారికి, DME గారికి మరి నోటీసులు రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల BJU ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా పట్నం ప్రసాద్, ఉపాధ్యక్షులుగా గడ్డం తిరుపతి, గజ్జల శ్రీనివాస్, కత్తెరపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వేణుగోపాల్ తదితరులను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పట్నం ప్రసాద్ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అనంతరం పట్నం ప్రసాద్ను జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గణేష్, శరత్ పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, జర్నలిస్టులకు ఏమైనా సమస్యలున్నా ఆ సమస్యల పరిష్కారానికి ఒక దిక్సూచిగా నిలుస్తుందని ఈ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా, IJU అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మండల ప్రెస్ క్లబ్ను అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ప్రెస్ క్లబ్ సభ్యునికి అన్ని రకాల సహాయాలు, సహకారాలు అందేలా చేయడానికి మన ప్రెస్ క్లబ్ ముందుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రెస్ క్లబ్ సభ్యులకు రావాల్సిన కొన్ని సదుపాయాలను కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ సహాయ సహకారాలన్నీ అందేలా కృషి చేస్తానని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center,
We have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.